ఈ వరద సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 6 కోట్ల విరాళం అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? జగన్ గారు అంటే పేద ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అంటే ఏమి ఉండవు. అందుకని ఆయన ఇవ్వలేడు, ఈయనంటే ఇచ్చాడు. జగనే ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చాడు అంటారు? పవన్ కళ్యాణ్ అంటే జనం మనిషి కదా, పంచాయతీకి 1,00,000 చొప్పునని ఆయన దగ్గర పేద సీఎం అండి, మాజీ. ఆయన దగ్గర ఏం లేవు. గతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ఎందుకని కార్లో వెళ్ళాల్సి వస్తుంది? కారు ఏంటి, మొన్న బురదలో దింపారుగా, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వెళ్ళి అతన్ని బురదలో దింపారుగా. అంటే మరి జగన్కి భయం పుట్టిందంట. అది జగన్ భయం ఏమో కానీ ఉదుత్ తుఫాన్కి ₹1,00,00,000 విరాళం చేశాడు. అదే ఎంతవరకు ఇచ్చినట్లు లేరు. మళ్ళీ ఇప్పుడు ₹1,00,00,000 విరాళం అన్నారు. అది ఇంకెప్పటికి వెళ్ళిద్దు అని మాకైతే నమ్మకం లేదు ఎత్తాడనేది. పేద సీఎంగా, పేద సీఎం కూడా ఈసారి ₹1,00,00,000 విరాళం ఇచ్చారని అన్నాడు. కానీ ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ప్రకటిస్తానండి మేము. ఇప్పుడు నేను 1,00,00,000 ఇస్తాను అంటాను, నేను ప్రకటిస్తా. ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు, లేదంటే ఇచ్చిన మాట అట్ట ఉంటుంది కదా. అంటే మళ్ళీ ఇవ్వలేనప్పుడు ఎందుకు ప్రకటించాలంటారు? మరి జనాల్లో గుర్తుండాలి కదా మనిషి. జనాల్లో గుర్తుండాలంటే ఆ మాత్రం చెప్తా ఉండాలి. అంటే గతంలో మాజీ సీఎమే కదా, ఎందుకు గుర్తుంటారు అంటారు? మాజీ సీఎం అంటే ప్రతిపక్ష కూడా రాలేదు కదా, ఎట్టన్నా చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని క్రికెట్ టీం ఇచ్చారు. ఎట్టన్నా గుర్తుంటుందని ప్రకటనలు చేస్తూ ఉంటారు, అంతే ఏం లేదు. అన్న ఈరోజు అయితే జగన్ గారు పర్యటనకైతే వెళ్ళారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మొన్న ఎవరో పవన్ కళ్యాణ్ 4వ భార్య అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మరి భార్య వెళ్ళకుండా ఎట్ట ఉంటుందో వెళ్ళింది. ఎందుకని భార్య అని అనుకుంటున్నారు? అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ 4వ భార్య జగన్ అంటున్నారు కదా, అందుకనే. అలాగే ఈరోజు కూడా జగన్ కూడా వచ్చేసి అయితే వెళ్తున్నారు పర్యటన మీద వరద బాధితుల దగ్గరికి. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారంటే మీరేం చెప్తారు? పబ్లిసిటీ కోసమే వెళ్తున్నాడు. అది వెళ్ళేది ఇప్పుడు దాకా ఎందుకు, స్టార్టింగ్ వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన. ఎందుకని ఇప్పుడు పబ్లిసిటీ కోసమేనా? ఏమో మరి ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉందో అప్పుడు వెళ్తే బెటర్. తగ్గిన తర్వాత వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు, అదే అనుకుంటారు. అది నాకు అనిపించింది చెప్పాను. అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక ముందే వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్తాను? అయితే నేను జగన్నే అయితే జగన్కి ప్రాబ్లం వచ్చినప్పుడే జగన్ కూడా ఆయన గురించి కూడా ఎక్స్పెక్ట్ చేశారు జనాలంతా వస్తాడని చెప్పి. వచ్చారు, మామూలు పలకరించి వెళ్ళిపోయాడు. ఆన్ ది స్పాట్ తన వంతు కూడా జగన్ కూడా వెళ్ళారు కదా పర్యటనకి. అయిపోయింది జగన్ పరిస్థితి అయిపోయింది. ఎందుకు బాబాయ్? ఎందువల్ల ఏముంది, సరే పనులు చేయక పనికిరాని పనులు అని అనుభవం ఉన్నాడు చంద్రబాబు. అంటే అది 15 సంవత్సరాలు చేస్తాడు కదా, అనుభవం ఉంది, వర్క్ తెలుసు. బాబాయ్ మళ్ళీ అలాగే ఈరోజు జగన్ కూడా పరామర్శించడానికి, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఏమైనా ఎత్తున్నాడా? జగన్ ఏం ఇవ్వట్లేదుగా. ఇప్పుడు అప్పుడు ₹1,00,00,000 అన్నాడు, ₹1,00,00,000 ఇచ్చాడా? చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదుగా. ఆయన ఏదో ఆలోచించి మా పార్టీ వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి అప్పుడు అన్నాడు. అట్లా కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు కదా. ఒకటైతే నిజమండి, ఈ టైంలో ఈ తుఫాన్కి జగన్ ఉంటే ఈ విరాళాలు ఇంత రావు. ఫుడ్గానే ఏదన్నా సప్లై చేస్తుంటే వేరే విధంగా ఉండేది. ఇప్పటికి తెలిసి ఇంకొక రేంజ్లో ఉండేది. కాకపోతే ఆయన వచ్చి పలకరించి వెళ్ళిపోతాం ఇచ్చారు, డొనేషన్లు ఆయన ఇచ్చారు, కొన్ని తర్వాత ఇచ్చారు. అయితే నేను అందరు జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు. అన్న హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ప్రకటించారు జగన్. మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఇంకా ఇప్పుడు రాలేదు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు, అప్పుడే ఇవ్వలేదు ఇప్పుడేమి ఇస్తాడు అని చెప్పేసి పబ్లిక్ అంటారు కదా, దాని మీద మీరేమంటారు? ఇప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు నాకంతా గుర్తులేదు కానీ ఇప్పుడైతే అది అధికారం లేకపోయినా కానీ ఇస్తాడని నాకైతే నమ్మకం ఉంది. ఆయన ఇస్తాడు కదా, పబ్లిసిటీగా అందరి ముందర ఇస్తానని చెప్పుకున్న తర్వాత అది జరిగిద్ది. ఒకవేళ లేకపోయినా కానీ మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ప్యాక్ చేసి ఎక్కడ ఉందా నీ కోటి అని అడుగుతారు. దానికైనా ఇబ్బంది ఫీల్ అవి ఇస్తారా? ఎందుకని బాబాయ్ గతంలో కూడా ఎంతో మంచి చేసి అంటుండే కదా. చేసినే సరే, ఎందుకంటే ఆయన మీద నమ్మకం తక్కువ. ఇప్పుడు వీళ్ళంతా ఈ దేశాల్లో ఉన్న వాళ్ళకో లేదా సినిమా వాళ్ళకో వీళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం. ఆయన మనం ఇచ్చిన రూపాయి సద్వినియోగం చేస్తాడు, అందరికీ పంచుతాడు, ఆయనగా తిండు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఈ లోన్ అంతా దోసుకుంటూ ఉంటుంది. ఆ లోన్ ఏంటంటే వచ్చినట్టు పంచుతారు వాళ్ళు. అయితే బయటగా కమ్మరు కూడా బయటికి రూపాయి తీయరు జగన్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏంటంటే సౌదరులు అంతా మామూలు కమ్మరు అంతా బయటికి తీస్తున్నారు రూపాయి. సినిమా వాళ్ళు కూడా జగన్కి ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత ఎర్రారాలు జగన్ ఉంటే ఇవ్వరు. బాబాయ్ మరి ఇలాంటి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు, పిఠాపురం వాసులకి అంటే ఎందుకు వెళ్ళాలంటారు, మీరేం చెప్తారు? ఏం మరి ఆయన దేనికి వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అంటే అక్కడికి. పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చాడు ఆల్రెడీ. మరి ఈయన వెళ్ళి ఏదో ఒకటి అంటాడు, పవన్ ఏం చేయలేదు లేదా పవన్ తిరగలేదు. ఇప్పుడు ఆ రోజు పవన్ వరద బాధితుల్లో తిరగడానికి ఇప్పుడు ఆయన ఉన్నారనుకో, ఇప్పుడు మీలాంటి యూత్ ఏం చేస్తారు, మొత్తం అందరూ వెళ్ళి పవన్ మీద పడతారు. ఆ ఫోటోలు అంటారు, ఇవి అంటారు, అయ్యి అంటారు. ఇక్కడ పనులు ఆగిపోతాయి. అందుచేతన ఏంటంటే వాళ్ళు
గవర్నమెంట్ ఆగిపోమని చెప్పారంట. బాబు నువ్వు వస్తే కొద్దిగా ఇబ్బంది కలుగుద్దు, నువ్వు రావద్దు. లేకపోతే పవన్ ఆగడు, ఎందుకంటే వస్తాడు. అయితే ఏంటంటే ఆయన వస్తే ఇబ్బంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకో ఈ రోడ్డు అంటే వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. అదే పవన్ కళ్యాణ్ రాని ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోద్దా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎవరికి బాగా ఇదిలు కాదు, ఆయన వస్తే మామూలుగానే చూస్తారు. పవన్ అంటే అలా కాదు కదా, అంత కుర్రోళ్ళంతా ఎగబడతారు, అందుకని వద్దంటారు. లేకపోతే ఆయన ఎందుకు చూడడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బాగానే చూశారు. వీళ్ళైన మట్టుగా వరదల మట్టుగా నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకే తెలియదు అంత వరద రావటం సింగనార్లో ముంచేయటం. అయితే గంటలు 3 గంటలు కప్పటం అనేది గొప్పతనం. అర్జెంటుగా పనిచేశాడు ఆయన. లారీలు అది కూడా మళ్ళీ బురద మట్టి కాదు, పెద్ద పెద్ద రాళ్ళు, తెల్ల కంకరు, అది కట్టబట్టి ఇప్పుడు కొంత వరద తగ్గింది. అదే ఆయన కట్టలేదనుకో ఇంకా వరద వస్తూనే ఉండేది. బాబాయ్ మళ్ళీ ఇప్పుడు పిఠాపురంలో జగన్ ప్రజలకి ఎలాంటి పరామర్శ ఇవ్వడానికే వెళ్ళాడు అంటే మీరేం చెప్తారు? ఏం మరి ఆయన పరామర్శ ఏమి ఇవ్వడానికి వెళ్ళలేదు, ఇదే పవన్ కళ్యాణ్ మీద దుమ్ము ఎత్తిపోయడానికి వెళ్ళి ఉంటాడని నా అనుమానం. కాదు బాబాయ్, ఇప్పుడు విజయవాడలో పరిస్థితి ఇంత అతలాకుతలంగా ఉంది, ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి పిఠాపురంకి ఎందుకు వెళ్ళాడంట? అదే నేను చెప్పేదే, నేను చెప్తున్నాను కదా, పవన్ మీద దెంగదోళ్ళ మీద ఏదో 4 మాటలు చెప్పొద్దాం. అయ్యా పవన్ బయటకు రాలేదు, లేకపోతే చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఏదో 4 మాటలు చెప్పడానికి వెళ్ళి ఉంటాడు. ఆయన ఇదే ఇక వెళ్ళిపోతాను అన్నాడు ఎక్కడికే జగన్ గారు, లండన్ ఎక్కడికో, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడని అంటున్నారుగా. కాదు బాబాయ్, ఇప్పుడు ఒక పక్క విజయవాడలో ఇంత పరిస్థితి ఉంటే ఫుడ్కి వాటర్కి కూడా ఫెసిలిటీ లేని సమయంలో నందిగామ సురేష్ని అరెస్ట్ చేస్తే చూడడానికి జైలుకి వెళ్ళాడు. దాన్ని ఎలా చూడ మన సూతనంగా టీవీలో అస్సలు విపరీతంగా జనాన్ని వేసుకొని నందిగామ సురేష్ ఆయన ఏంటి ఒక రౌడీ, అసలు ఆ పడవలు వదిలేశారని అనుమానం వస్తుంది. అవి కానీ వదిలితే కృష్ణా జిల్లా మొత్తం కొట్టుకుపోయేది. అదొకటి. మరి ఆయన చూడడానికి వెళ్ళి వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన కావాల్సింది రౌడీజం అయ్యా. ఇప్పుడు రాష్ట్రం మంచి పనులు చేస్తే ఒకడికి ఇష్టం ఉండదు, అందుకని అది చెడగొట్టాలంటే ఏదో ఒకటి ఏదో సైడ్ వెళ్ళటం, ఏదో ఒకటి పొల పెట్టడం, ఏదో ఒకటి చేస్తూ ఉండటం ఉంటుంది. మరి బుడమేర కట్ట కూడా తెగిపోవడానికి టీడీపీనే కారణం అని చెప్పి జగన్ చెప్తున్నాడు. టీడీపీ కారణం అని ఎలాగ, అది మామూలుగా భగవంతుడు సృష్టించింది. అది అంత వరద మనకే కాదు, అది తెలంగాణలో అంటే ఇప్పుడు అసలు మన వర్షం మనకేం చేయదు. పైనుండి వరద వచ్చి మనకు కొట్టుకోవడం వెళ్ళిపోవడం జరిగింది. పైనుండి వరద రాకపోతే ఈ మన వరద ఏం చేద్దే? ఆ పైనుండి చూసాము, మనకంటే ఎక్కువ ములిగింది ఖమ్మం. మనకు ఒక అంతస్తు ములిగితే వాళ్ళకి 2 అంతస్తుల్లో కూడా నీళ్ళు వెళ్ళి ఖమ్మంలో, అంటే అంత వరద వచ్చింది. ఆ వరదను ఎవడు కట్టడి చేయలేడు. లాస్ట్లో కింద ఉన్నది ఎవరో మనం. మళ్ళీ టీడీపీ మీద దుమ్మెత్తిపోయడం ఎలా చూడొచ్చు అంటారు జగన్కి? అదే చెప్తున్నాగా, ఇప్పుడు ఆయనే జనం నమ్మరండి. ఇప్పుడు జనం నువ్వు ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరు, తెలుసు అందరికీ. ఇప్పుడు ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు చెడు చేస్తున్నాడు ఏంటి, ఇవాళ పెద్ద జనం ఏమి లేరు, అందరూ తెలిసిన వాళ్ళే ఏంటి. జగన్ మీద నమ్మకం లేకుంటే గతంలో 175 సీట్లు 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారంటారా జగన్ని? ఏమంటే ఇప్పుడు అంతకుముందు జగన్ ఏమైనా సీఎం చేశాడండి, మంత్రి చేశాడండి? కాదు కదా. ఇప్పుడు ఆ లాన్ చేశాడు, ఏమో ఆ లాన్ కంటే మెరిట్గా చేస్తాను అంటున్నాడు కదా. సరే ఒక్కసారి అంటున్నాడు కదా, చూడటంలో తప్పు లేదుగా. ఇప్పుడు చూడటంలో తప్పు లేదుగా. సరే ఇవన్నీ ప్రకటించాడు కదా, ఏది మద్య నిషేధం అన్నాడు, అది చేయలేదు. తర్వాత రైతు భరోసా లాస్ట్లో వదలలేదు, కొన్ని చాలా వదిలేశాడు. ఇవన్నీ సరే ఒకసారి చేస్తారని చూస్తారు. చంద్రబాబు నాయుడు మీద కూడా అప్పటికి అంత వ్యతిరేకత కూడా లేదు. చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత కూడా లేదు. అప్పుడు ఎందుకు వచ్చిందంటారు మళ్ళీ వ్యతిరేకత? అప్పుడు అంటే వ్యతిరేకత కాదు, అది జనం ఏంటంటే ఒకసారి చూద్దాం పోయేదేముందని జనం ఏంటంటే వేసారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ అందరికీ జనంకి తెలిసింది, వారి అమ్మ ఈ పరిపాలన మీద చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంది, ఈడు వచ్చిన కానివ్వండి ఈ పథకాలు అంటే ఏమంటే డబ్బు ఎవరికి ఆశ లేదండి, నాకు వద్దాయంటే ఇస్తానంటే అందరికీ కావాలిగా. ఇదేంటంటే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు, వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఇదంతా జనం చూశారు. బాబాయ్ అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణం అంటే మీరేం చెప్తారు? అసలు కారణం అంతా ఇప్పుడు ఏమంటే రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరండి, రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరు. జగన్కి ఏంటంటే అన్నీ వచ్చినాయి ఏంటంటే చంద్రబాబుని జైల్లో పెడతాం కొంత బ్యాడ్, చంద్రబాబు నాయుడు జైల్లో పెడతాం కొంత బ్యాడ్, అందరికీ ఇంప్రూవ్ పెరిగింది, అందరికీ తెలిసింది ఇది తప్పు అని.
అంతా ఏంటంటే అంతా వ్యతిరేకత వచ్చేసింది. ఈ చేసిన పరిశ్రమలు కూడా బాగోలేదు. ఈ మధ్య నిషేధం అన్నాడు, ఈ మందు రేట్లు పెంచిటు 50 రూపాయలు చేసా 150 రూపాయలు అమ్మారండి. బాబా ఇప్పుడు మళ్ళీ వరద బాధితులకి జగన్ పిఠాపురంలో అంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు వెళ్ళాల్సిన కారణం ఏంటంటే? ఏమి ఇవ్వడండి, 4 మాట్లాడటానికి వెళ్ళాడు అంతే. ఏమి ఇవ్వడు. ఇచ్చేవాడు తప్పుడే ప్రకటించేవాడు, అప్పుడే ఇచ్చేవాడు. విజయవాడలోనే ఇచ్చేవాడు. అక్కడ దాకా ఎందుకు వెళ్తాడు? పిఠాపురం దాకా విజయవాడలోనే ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వలేదంటే ఇవ్వడానికి కాదు, వాళ్ళ రాజకీయం పాపం గడుపుకోవడానికి, ఏ 4 మాటలు నేమే చెప్పడానికి ఏంటి నేను ఉన్నానని వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ ఇంకా ఉన్నోళ్ళు కూడా ఊడిపోవటానికి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారని వాళ్ళు నిలబెట్టుకోవటానికి ఏ నాయకుడు తిరగకపోతే ఉన్నోళ్ళు కూడా జారిపోతారుగా. అందుకనే దాని జాతర వెళ్ళాడు, తిరుగుతున్నాడు. ఆ ఉన్నోళ్ళని కదా నిలబెడదాం, లేకపోతే శాంతం వెళ్ళిపోతారు అని చెప్పి ఇక అంతేగాని పంచడానికేం కాదు. బాబాయ్ ఎప్పుడు గతంలో కూడా జగన్ కూడా ఎప్పుడు రోడ్డు మీదకి కానీ అలా వచ్చిన దాఖలాలు అయితే లేవు మనకి. అలాంటిది వరదలు రాగానే వరద సమయంలో నీళ్ళలోకి దిగడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడుగా. ఇప్పుడు అందరూ అంటున్నారుగా, ఏమో మరి ప్రతిపక్ష నాయకుడు ఏడే, మాజీ సీఎం ఏడే నా నలుగురు అంటున్నారుగా. మరి ఇక్కడ విజయవాడ నాయకులు ఉన్నారు కదా, మళ్ళా దిష్ణ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళైనా రమ్మంటారుగా, వాళ్ళైనా రమ్మనేవాడు మరి రావాలి కదా, తప్పదు. బాబాయ్ మళ్ళీ అలాగే ₹1 కోటి విరాళం ఇస్తున్నా అని చెప్పి జగన్ ప్రకటించాడు కదా, అవి ఎవరికి ఇచ్చారంటారు, ఎక్కడ ఇచ్చారంటారు, మీరేం చెప్తారు? అయితే ₹1 కోటి చంద్రబాబు నాయుడుకి ఇస్తానని చెప్పలేదుగా. నేను నా పార్టీ వాళ్ళ ద్వారాగా ఏదో చేస్తాను. ఇప్పుడు అదేమంటున్నారు పార్టీ వాళ్ళు, మనం అందరం ఇచ్చేస్తే అది జగన్ ఇచ్చాడని చెప్పుకుంటాడు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే. అది ఆయన అకౌంట్లు వేసుకుంటాడు. బాబాయ్ వరద బాధితుల దగ్గరికి కూడా బొత్స సత్యనారాయణ వెళ్ళడం అయితే జరిగింది ఒకరోజు. వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. అంటే మహిళలు విరుచుకుపడటం అయితే నన్ను అడిగారుగా, ఏమండే 4 రోజులు బట్టి మీకు కనబడలేదా, ఇప్పుడు కనబడ్డామని ఆడవాళ్ళు అడిగారు. మనకు అంతా టీవీలో కనబడుతుంది. ఇక ఆ దెబ్బతోటి బొత్స సత్యనారాయణ వెళ్ళిపోయాడు.